హాయ్, హలో, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 53 పార్ట్ వినిపించబోతున్నాను. బార్లో వంశీ రఘుకి ఎదురుగా కూర్చొని పెగ్గు మీద పెగ్గు తాగుతుంటాడు. ఇక తాగడం చాలు, ఆపు వంశీ, ఇప్పటికే ఎక్కువగా తాగావు అంటాడు రఘు. అప్పటికే వంశీకి మందు ఎక్కువై అసలు డివోర్స్ ఎవరు కనిపెట్టారో కానీ అవి మా కోసమే కనిపెట్టినట్టుగా ఉంది రఘు. విచిత్రం ఏమిటంటే నాకు ఇష్టం లేకుండానే దివ్యని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇష్టం లేకుండానే దివ్యకి డివోర్స్ ఇవ్వబోతున్నాను అని గ్లాసులో పోసిన మందు తాగి ఖాళీ చేసి దింపి, ఈరోజు నీతో చాలా మాట్లాడాలి రఘు అని అంటాడు. ఏం మాట్లాడాలి అంటాడు రఘు. నాకొకటి చెప్పు దివ్య, ఓ 4 రోజులు మీ ఇంట్లో ఉండటం వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా అని అడుగుతాడు వంశీ. ఇడియట్, దివ్య నాకు మరో చెల్లెలని చెప్పాను కదా, నా చెల్లెలు నా ఇంట్లో ఉంటే నాకేం ఇబ్బంది అంటాడు ఆ ప్రశ్నకు కాస్త చిరాకు పడుతూ. వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఒరే రఘు, నేను ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా అని అంటాడు. ఏమిటది అని అడుగుతాడు రఘు. నీకు తోడబుట్టిన సుమతి కాకుండా మరో చెల్లెలు ఉండి తను భర్తతో డివోర్స్ తీసుకొని నీ ఇంట్లో ఉంటే ఓ అన్నగా తన విషయంలో నువ్వు ఎలాంటి బాధ్యత తీసుకుంటావు అని అడుగుతాడు వంశీ. అదేమిట్రా అలా అడుగుతున్నావు అని అంటాడు రఘు. ప్లీజ్ రా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటాడు వంశీ. రఘు క్షణం ఆగి, ఏముంది, మంచి వ్యక్తిని చూసి నా చెల్లికి మరో పెళ్లి చేస్తాను అని అంటాడు. కరెక్ట్గా చెప్పావు. అవును, మళ్ళీ పెళ్లి చేయడమే మంచి నిర్ణయం. కానీ నా దివ్యకి అలాంటి బాధ్యత తీసుకునేవారు ఎవరూ లేరు. తన పుట్టింటి వాళ్ళు ఉన్నా నా దివ్యని ఒక పురుగును చూసినట్టుగా చూస్తారు. దివ్యకి వాళ్ళు ఉన్నా లేనట్టే. నేను దివ్యకి డివోర్స్ ఇచ్చిన తర్వాత తను ఒంటరిగా ఉండిపోకూడదు. తనకు ఒక తోడు కావాలి. అంటే తను ఒక మంచి వ్యక్తిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. తన జీవితం బాగుండాలి. ఇదంతా జరగాలంటే దివ్య విషయంలో ఓ అన్నగా నువ్వే బాధ్యత తీసుకోవాలి రఘు అని అంటాడు వంశీ. రఘు వంశీ బాధని చూడలేక, ఇప్పుడు ఈ విషయాలని ఎందుకురా అని అంటాడు. లేదురా, ఈ విషయాలు ఇప్పుడే మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేపు డివోర్స్ తర్వాత ఆ మాలినీదేవి పెట్టిన కండిషన్కి ఒప్పుకొని దివ్యకి నేను దూరంగా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత దివ్య గురించి నేను మాట్లాడడానికి కుదరదు. అందుకే అడుగుతున్నాను, చెప్పరా, దివ్య విషయంలో ఓ అన్నగా నువ్వు బాధ్యత తీసుకుంటావా అని అడుగుతాడు. ఆ విషయంలో నువ్వు వర్రీ కావాల్సిన పని లేదు. దివ్యకి ఓ అన్నగా నేను ఎప్పుడూ తోడుంటాను. నువ్వసలు అంత దూరం ఆలోచిస్తున్నావు కానీ దివ్యని డివోర్స్ కోసం ఎలా ఒప్పిస్తావో అర్థం కావడం లేదు అంటాడు రఘు. ఆ మాటకి వంశీ బాగా నవ్వుతుంటాడు. వంశీ నవ్వు చూసి రఘు ఆశ్చర్యపోతూ, ఏమిట్రా అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు. వంశీ అంతే బాధగా ఆపకుండా నవ్వుతుంటాడు. రఘు కొంచెం కంగారు పడుతూ, ఏమిట్రా ఆ నవ్వు అని అంటాడు. వంశీ కొద్దిసేపు అలాగే నవ్వి, దివ్య డివోర్స్కి ఒప్పుకోదని కంగారు పడాల్సిన అవసరం లేదు. తను ఖచ్చితంగా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడుతుంది అని అంటాడు. ఆ మాటలకు రఘు ఆశ్చర్యపోతూ, అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతాడు. దివ్యకి నా సంతోషం కన్నా మించింది తనకి మరొకటి లేదురా. నువ్వు విడాకులు ఇస్తానే నేను నా లైఫ్లో సంతోషంగా ఉంటానని ఒక్క మాట అంటే చాలు, వెంటనే ఆ పిచ్చిది విడాకుల పేపర్స్ మీద సంతకం పెడుతుంది. అంతదాకా ఎందుకు, నువ్వు చచ్చిపోతేనే నేను సంతోషంగా ఉంటానన్నా వెనక ముందు ఆలోచించకుండా నా సంతోషం కోసం తను చచ్చిపోతుంది. అంత పిచ్చిదిరా దివ్య అని మళ్ళీ గ్లాస్ ఎత్తి దింపి, అందుకే దివ్య చేత విడాకులు కొప్పించడం పెద్ద కష్టం కాదు. కానీ విడాకుల తర్వాత తన పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. ఇదంతా ఆలోచించే దివ్య జీవితం ఒంటరిగా మిగిలిపోకుండా తనకి ఒక తోడు కల్పించే బాధ్యతని తీసుకోమని నీకు చెప్తున్నాను రఘు అని అంటాడు. రఘు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ మౌనంగా ఆ మాటలు వింటుంటాడు. ఆ రోజు నైట్ ఇంట్లో రఘు పిల్లల పక్కన పడుకొని ఆలోచిస్తుంటాడు. సుజాత పడుకోవడానికి వచ్చి, దివ్య గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. దివ్య భోజనం చేసిందా అని అడుగుతాడు రఘు.
ఏదో భోజనం తినలేదనుకోకుండా కొంచెం తిన్నది. బయటికి చెప్పట్లేదు కానీ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలైన వంశీ వచ్చి చూడలేదనే బాధ తన మనసులో ఉన్నట్టుంది. పాపం వంశీని హాస్పిటల్ అడ్మిట్ చేశాడని బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు కాపాడారనే విషయం తనకు తెలియక బాధపడుతుంది అని అంటుంది సుజాత. వంశీ ఎంతసేపటికి దివ్య గురించి ఆలోచిస్తున్నాడు కానీ అసలు రేపు దివ్యతో డివోర్స్ అయిన తర్వాత వంశీ పరిస్థితి ఏంటో అర్థం కావడం. దివ్యని వదిలేసి వాడు బతకలేడేమో అనిపిస్తుంది అని అంటాడు రఘు. సుజాత పిల్లలకి బ్లాంకెట్ కప్పుతూ ఆ భార్యాభర్తల సమస్యకు పరిష్కారం ఆ దేవుడే చూపించాలి అని అంటుంది. కొన్ని రోజులకు దివ్య తలకు తగిలిన గాయం తగ్గిపోయి తన ఇంటికి చేరుకుంటుంది. ఇలా రోజులు గడిచిపోతుంటాయి. ఒకరోజు వంశీ ఆఫీస్లో రఘుకి ఎదురుగా కూర్చొని చూస్తుండగానే 3వ నెల కూడా గడిచిపోతుంది. అంటే మాలినీదేవి గారికి పెట్టిన టైంలో సగం రోజులు గడుస్తున్నా దివ్య మనసులో మాత్రం నా స్థానాన్ని దూరం చేసుకోలేకపోతున్నాను. దివ్య నా నుంచి దూరంగా బతకడం అలవాటు కావాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు వంశీ. దివ్యకి నువ్వు దూరంగానే ఉంటున్నావు కదరా అని అంటాడు రఘు. మనసు చంపుకొని దివ్యకు నేను దూరంగానే ఉంటున్నాను, కానీ దివ్య నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానేమోనని ప్రతిరోజు నా కోసం ఎదురు చూస్తుంటుందని సుమతి చెప్తుంది. ఇలా దివ్య నా కోసం ఆలోచిస్తుంటే ఇక దివ్య నాకు దూరం అయ్యేది ఎప్పుడు అని అంటుండగా వంశీకి అశోక్ కుమార్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. అశోక్ కుమార్ గారు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్ అని అంటాడు వంశీ. హాయ్ ఫ్రెండ్, ఇక్కడ బిజినెస్ విషయాల వల్ల నేను ఇండియా రావడానికి ఇంకాస్త టైం పట్టేటట్టుగా ఉంది. కానీ మనం ఈలోపే బిజినెస్ టైఅప్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు వీలైతే మీరే యూఎస్ రావచ్చు కదా ఫ్రెండ్ అని అంటాడు అశోక్. ఆ మాటలకు వంశీ ఆలోచించి నిజమే, నేను ఈ 3 నెలలు అమెరికాలో ఉంటే నా నుంచి నా ఆలోచనల నుంచి దివ్య దూరంగా ఉండటానికి అలవాటు పడుతుంది. ఆ విధంగానైనా నా నుంచి దివ్య మనసు మారుతుందేమో అని అనుకొని మళ్ళీ బాధపడుతూ 3 నెలల్లో దివ్యకి ఎలాగో పూర్తి దూరం కాబోతున్నాను. అటువంటిది ఇప్పటి నుంచి దివ్యకు దూరంగా వెళ్ళాలంటే బాధగా ఉంది. కానీ తప్పదు. దివ్య నాకు దూరం కావాలంటే నేను దివ్యకి దూరంగా వెళ్ళక తప్పదు అని అనుకొని వస్తాను ఫ్రెండ్. నేను అమెరికా వచ్చి ఓ 3 నెలలు అక్కడే ఉండాలనుకుంటున్నాను అని అంటాడు వంశీ. అశోక్ సంతోషపడుతూ గుడ్ ఫ్రెండ్, అడగగానే ఒప్పుకున్నారు అని అంటాడు. వంశీ అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో రఘుకు అర్థమై వాళ్ళ మాటలను మౌనంగా వింటుంటాడు. దివ్య ఇంటిలో దీనంగా కూర్చొని ఉండగా అదే సమయంలో దివ్య ఫోన్కి వంశీ కాల్ చేస్తుంటాడు. చాలా రోజుల తర్వాత వంశీ అలా ఫోన్ చేయడం చూసిన దివ్యకి ఒక్కసారిగా తన మొహం సంతోషంతో వెలుగుతుంటుంది. ఆ సంతోషంతోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో వంశీ గారు అని అంటుంది. చాలా రోజుల తర్వాత ఆ పిలుపు విన్న వంశీ మనసు కూడా ఆనందపడుతూ మళ్ళీ అంతలోనే బాధతో బెడ్ పక్కన ఉన్న పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకొని ఆ మధ్య ఎప్పుడో నీకు యాక్సిడెంట్ అయిందంట కదా, రఘు చెప్పాడు, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న దివ్య ముఖంలో ఎప్పుడో యాక్సిడెంట్ అయితే ఇప్పుడు అడుగుతున్నారనే బాధ కనిపిస్తూ ఇప్పుడు బాగున్నాను వంశీ గారు అని అంటుంది. ఓకే, రేపు నేను స్వీటీతో కలిసి దాదాపు 3 నెలలు జాలీ ట్రిప్గా అమెరికా వెళ్తున్నాను. ఆ విషయం చెప్దామని నీకు ఫోన్ చేశాను అని అంటాడు వంశీ. అంటే వంశీ గారు 3 నెలల వరకు నాకు కనిపించరా అని అనుకొని అన్ని రోజులు వెళ్ళాల్సిందేనా అని అడుగుతుంది బాధపడుతూ. తను అలా ఎందుకు అడుగుతుందో వంశీకి అర్థమై మనసులో బాధపడుతూనే పైకి మాత్రం గంభీరత్వం నటిస్తూ చెప్పాను కదా, నేను స్వీటీ సరదాగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం, రేపు మార్నింగే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అని అంటాడు వంశీ. మీరక్కడ జాగ్రత్తగా ఉంటారు కదా, అంటే అక్కడ వెదర్ మీకు పడుతుందో లేదోనని అంటున్నాను అని అంటుంది. నువ్వు నా గురించి బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే నా విషయంలో స్వీటీ చాలా కేర్గా ఉంటుంది, నా గురించి ప్రతిదీ జాగ్రత్త తీసుకుంటుంది అని అంటాడు వంశీ.
దివ్య కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ, "అలా అయితే పర్వాలేదు వంశీ గారు" అని అంటుంది. "ఇక ఉంటాను" అని చెప్పి వంశీ ఫోన్ పెట్టేయబోతుండగా, "వంశీ గారు ఒక నిమిషం" అంటుంది దివ్య. "ఏంటి?" అంటాడు వంశీ. "మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను ఎయిర్‌పోర్ట్‌కి రావచ్చా?" అని రిక్వెస్ట్‌గా అడుగుతుంది. దివ్య ఎయిర్‌పోర్ట్‌కి వస్తే స్వీటీ నాతో రావట్లేదని అర్థమవుతుంది అని ఆలోచిస్తుండగా, "ప్లీజ్ వంశీ గారు, ఈ ఒక్కదానికి కాదనకండి" అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. "నాకు కూడా నిన్ను చూడాలని ఉంది దివ్య. అసలు నిజానికి నీ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్దామనుకున్నాను. కానీ నిన్ను చూడగానే నా మనసు కంట్రోల్ తప్పి నిన్ను ఎక్కడ దగ్గర తీసుకుంటానోనని భయపడి ఇలా ఫోన్ చేస్తున్నాను" అని మనసులో అనుకొని, "ఎయిర్‌పోర్ట్ వరకు వస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక పని చెయ్యి. నేను స్వీటీ ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నాం. మేము వెళ్ళే టైంకి నువ్వు ఆఫీస్ దగ్గరికి వచ్చేసేయి" అని అంటాడు. దివ్య కాస్త సంతోషంగా, "సరే వంశీ గారు, రేపు ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాను" అని అంటుంది. "ఇక ఉంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేసి, బెడ్ మీద ఉన్న పెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకొని, "మరో 3 నెలల్లో ఈ బంధం విడిపోబోతుంది దివ్య. చివరికి ఉన్న ఈ 3 నెలల టైంలో కూడా నిన్ను చూసుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నాను. మనం భార్యాభర్తలుగా కలిసేది రేపే చివరిసారి అవుతుంది. రేపు తప్పితే మళ్ళీ నిన్ను డివోర్స్ పేపర్స్తోనే కలుస్తాను" అని ఫోటోతో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మరుసటి రోజు ఆఫీస్ బయట రఘు, మానస, స్వీటీ, వంశీ దివ్య కోసం ఎదురు చూస్తుంటారు. మరోపక్క ఫ్లైట్‌కి టైం అవుతుంటుంది. "నీ ఫ్లైట్‌కి టైం అవుతుంది వంశీ. దివ్యేమో ఇంకా రాలేదు" అని అంటాడు రఘు. వంశీ దివ్య కోసం ఆశగా ఎదురుచూస్తూ, "దివ్య వస్తానని చెప్పిందంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కొద్దిసేపు చూద్దాం" అని, "త్వరగా రా దివ్య. ఇప్పుడు కూడా నిన్ను చూడకుండా వెళ్ళిపోతున్నానేమోనని భయంగా ఉందిరా. నా భార్యగా నిన్ను తనివితీరా చూసుకునేది ఇదే చివరిసారి అవుతుంది. నిన్ను చూడాలని బాగా ఆశగా ఉంది. ఈ క్షణాలని మిస్ కానివ్వకురా" అని దివ్య కోసం ఎదురు చూస్తుంటాడు. దివ్య వస్తే, "మేము సర్ది చెప్తాంలే వంశీ. నీకు టైం అవుతుంది. బయలుదేరు" అని అంటుంది మానస. వంశీ బాధగా దివ్య వస్తుందేమో అటుగా చూసి, ఇక చేసేది ఏమీ లేక, "దివ్య జాగ్రత్త రఘు" అని చెప్పి మరొకసారి ఆ దారి వైపు చూసి నిరాశ పడుతూనే కారు ఎక్కి వెనక సీట్లో కూర్చుంటాడు. స్వీటీ కూడా కారు ఎక్కి వంశీ పక్కన కూర్చుంటుంది. "కారు పోనివ్వు" అని రఘు డ్రైవర్కి చెప్తాడు. కారు స్టార్ట్ అయ్యి కాస్త ముందుకు వెళ్ళగానే వెనుక నుంచి దివ్య కాస్త దూరంలో చేతిలో స్వెటర్ పట్టుకొని, "వంశీ గారు" అని పిలుస్తూ ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. దివ్య అలా రావడం వంశీ కారు అద్దంలో నుంచి చూసి కాస్త సంతోషపడుతూ, "డ్రైవర్ కారు ఆపు" అంటాడు. కారు ఆగగానే వంశీ కారు దిగి దివ్యకు ఎదురు వెళ్ళాలని కాస్త దూరం పరిగెత్తి తిరిగి స్థితిని గుర్తు తెచ్చుకొని బలవంతంగా ఆగిపోతాడు. దివ్య అలా పరిగెత్తుకుంటూ వంశీ దగ్గరికి వస్తుంది. స్వీటీ కూడా కారు దిగి వంశీ పక్కకు వచ్చి నిలబడుతుంది. కాస్త దూరంలో ఉన్న రఘు, మానస కూడా దివ్య వచ్చింది చూసి కాస్త సంతోషపడుతూ అక్కడికి వస్తారు. దివ్య పరిగెత్తుకుంటూ రావడం వల్ల బాగా ఆయాసపడుతుంటుంది. అలా ఆయాసపడుతున్న దివ్య వైపు వంశీ జాలిగా చూస్తుండిపోతాడు. "ఏమిటమ్మా, ఆటోలో రాకుండా అలా ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు" అని అడుగుతాడు రఘు. "ఆటోలోనే వస్తున్నాను అన్నయ్య. కానీ నేను ఎక్కిన ఆటో రిపేర్ వచ్చి మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఏ వెహికల్స్ కనిపించలేదు. వంశీ గారికి లేట్ అవుతుందేమోనని ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను" అని అంటుంది దివ్య. వంశీ ఏం మాట్లాడలేక తన వైపు అలాగే చూస్తుంటాడు. దివ్య వంశీ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, "వంశీ గారు, మీరక్కడ జాగ్రత్తగా ఉండండి. చలిలో ఎక్కువ తిరగొద్దు" అని స్వీటీ వైపు చూసి, "వంశీ గారిని జాగ్రత్తగా చూసుకో స్వీటీ. ముఖ్యంగా టైంకి తినేటట్టుగా చూడు. తినే విషయంలో వంశీ గారు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అలా కాకుండా చూసుకో" అంటే, "వంశీ గారి విషయంలో నువ్వు కేర్‌గానే ఉంటావని చెప్పారు. అయినా కూడా ఒకసారి నీతో చెప్పాలనిపించింది" అని అంటుంది దివ్య. స్వీటీ దివ్య వైపు జాలిగా చూస్తూ సరే అన్నట్టుగా తల ఊపుతుంది. దివ్య అనే మాటలు చూసి రఘు, మానస కూడా దివ్య వైపు జాలిగా చూస్తుంటారు. దివ్య వంశీకి స్వెటర్ ఇస్తూ, "ఈ టైంలో
అక్కడ బాగా చలిగా ఉంటుంది కదా! అందుకే మీకోసం ఈ స్వెటర్ తెచ్చాను వంశీ గారు అని అంటుంది. వంశీ దివ్య వైపు ఆరాధనగా చూస్తూ స్వెటర్ తీసుకుంటాడు. దివ్య ప్రేమగా వంశీ మొహాన్ని చేతిలోకి తీసుకొని వంశీ తలని కాస్త కిందికి వంచి వంశీ నుదుటిన ప్రేమగా ముద్దు పెడుతుంది. తన ప్రేమకు వంశీ కలలో నీళ్లు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతుంటాడు. అలా ముద్దు పెట్టి చూస్తూ, ఇప్పటికే చాలా లేట్ అయిందనుకుంటాను. ఇక బయలుదేరండి వంశీ గారు అని అంటుంది దివ్య. వంశీ దివ్య వైపు అలాగే చూస్తుండిపోతాడు. అది గమనించిన రఘు వంశీ దగ్గరకు వచ్చి వంశీ భుజం మీద చేయి వేసి, వంశీ కారు ఎక్కు అని అంటాడు. రఘు స్పర్శతో వంశీ ఈ లోకంలోకి వచ్చి కారు దగ్గరికి నెమ్మదిగా నడిచి దివ్య వైపు మరోసారి అభిమానంగా చూసి కారెక్కుతాడు. ఆ వెంటనే స్వీటీ కూడా వంశీ పక్కన వచ్చి కూర్చుంటుంది. దివ్య చూస్తుండగానే కార్ దూరంగా వెళ్ళిపోతుంది. పదమ్మా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు రఘు. దివ్య తన కన్నీళ్ళని తుడుచుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. వంశీ కారులో వెళ్తూ దివ్య ఇచ్చిన స్వెటర్ని హృదయానికి హత్తుకుంటాడు. స్వీటీ ఆ స్వెటర్ని చూసి స్వెటర్ ఎక్కడ కొన్నదో కానీ చాలా బాగుంది అని అంటుంది. వంశీ ఆ స్వెటర్ వైపు చూస్తూ ఇది కొన్నది కాదు, నా మీద ప్రేమతో తనే స్వయంగా అల్లింది అంటాడు. స్వీటీ కాస్త ఆశ్చర్యపోతూ ఓ రియల్లీ నైస్ అని అంటుంది. ఇలా కార్ కొంత దూరం వెళ్ళాక డ్రైవర్ ఇక్కడ ఆపు అంటుంది స్వీటీ. కారు ఆగుతుంది. నేను దిగేది ఇక్కడే వంశీ అని స్వీటీ అంటుంది. జాగ్రత్త స్వీటీ, నేను ఇండియాకి తిరిగి వచ్చే వరకు దివ్యకి నువ్వు అస్సలు కనిపించకు అని అంటాడు వంశీ. ఛాన్స్ లేదు, నేను ముంబై వెళ్తున్నాను. మీ జంటను చూశాక నాలో చాలా మార్పు వచ్చింది. ఈ జీవితానికి స్వస్తి చెప్పి నా గురించి తెలిసిన వ్యక్తిని, నన్ను అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ పని మీదనే ముంబై వెళ్తున్నాను అని అంటుంది స్వీటీ. ఓ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటాడు వంశీ. మళ్ళీ మనం కలిసినప్పుడు అన్ని విషయాలు చెప్తాను వంశీ అన్నట్టు దివ్య చెప్పినట్టుగా అక్కడ నీ గురించి కేర్ తీసుకో, బాయ్ అని చెప్పి కారు దిగుతుంది స్వీటీ. తిరిగి కారు బయలుదేరుతుంది. వంశీ స్వెటర్ని ప్రేమగా హృదయానికి హత్తుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూనే యూఎస్లో ఉన్న అశోక్ దగ్గరికి వెళ్తుంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.